శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నాకు చిన్న సందేహం అండి. దేవుడిని పూజిస్తే మన కర్మ ఫలాల తీవ్రత తగ్గుతుంది అంటారు. అది ఎంతవరకు నిజము అనేది వివరించగలరు? దైవాన్ని పూజిస్తే మనం అనుభవించేటువంటి చెడు కర్మ ఫలముల అంటే బాధల, కష్టముల తీవ్రత తగ్గుతుంది అంటారు. అది ఎంతవరకు నిజము తెలియజేయగలరు? ఇదండి. అంటే ఈ ప్రశ్న మనసుకు సంబంధించిన విశేషం మీద ఆధారపడి ఉంటుంది. మనం మొత్తం భావజీవులం. అంటే భావాలను భావించుకుంటూ, ఊహించుకుంటూ, భావోద్వేగములతో, ఊహలతో, ఆలోచనలతో, కల్పనలతో, సృజనాత్మకతతో జీవిస్తూ ఉంటాం. శరీరం కదిలి అనుభవిస్తున్నట్టు కనపడుతున్నా, శరీరం ప్రయత్నిస్తున్నట్టు కనపడుతున్నా, కదలికలన్నీ శరీరముగా ఉన్నట్టు కనపడుతున్నా, ఈ కదలికలన్నింటికి మూలము భావములు. అవే ఆలోచనలు. ఆలోచనల్లో భావం ఉంటుంది. ఆ భావానికి అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని బట్టి అది భయమో, బాధో, దుఃఖమో, ధైర్యమో, సంతోషమో, ఆనందమో ఏదైతే దానికి గురవుతూ ఉంటాం. మన జీవితం మొత్తం భావోద్వేగముల అనుభవాలను అనుభవిస్తూ ఉంటాం. అవి మంచివైతే ఆనందంగా, హాయిగా ఉంటుంది. అవి చెడ్డవైతే దుఃఖంగా, బాధగా ఉంటుంది. కానీ అవన్నీ భావోద్వేగములు. ఇప్పుడు ఇది మనసుకు సంబంధించింది. అసలు భావము అనేది ఎక్కడుంది? కనపడదు కదా. ఆలోచన అనేది ఎక్కడుంది? కనపడదు కదా. శరీరం కనపడుతుంది, శరీర కదలికలు కనపడుతున్నాయి, శరీర ప్రయత్నాలు కనపడుతున్నాయి, అవన్నీ కనపడుతున్నాయి. ప్రయత్నించిన వస్తువులు పొందటం కనబడుతుంది, ప్రయత్నించిన పదార్థములు పొందటం కనబడుతుంది, ప్రయత్నించి పొందిన వాటిని అనుభవించటం కనబడుతుంది. కానీ మళ్ళీ అనుభవం భావరూపంలో ఉంది. సుఖంగా ఉంది అంటే ఏంటి? సుఖం భావరూపం. తీయగా ఉంది, పుల్లగా ఉంది, చేదుగా ఉంది, కారంగా ఉంది, నొప్పిగా ఉంది, బాధగా ఉంది, సంతోషంగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. ఇవన్నీ భావములే. అంటే ఏంటి? ఏదైనా మనం ప్రయత్నించి పొంది అనుభవించినప్పుడు దాని ఆఖరి స్వరూపం ఏంటి అంటే అనుభవము యొక్క స్వరూపము భావము. భావరూపంలో అది అనుభవం మిగిలిపోద్ది. భావరూపంలో అనుభవిస్తాం. అది భావరూపం. ఈ భావరూపం అనేది ఎక్కడుంది? ఆలోచనలు భావరూపమే, భావాలు భావమే, జ్ఞాపకాలు భావమే, గుర్తులన్నీ భావమే. ఎక్కడుంది? ఎలా ఉంది? ఏంటంటే దాన్నే మనసు అని పిలిచాం. ఎందుకంటే దానికి భావమునకు అర్థం ఉంది తప్ప, అంటే అది మనకు అర్థమవుతుంది, మనకే అర్థమవుతుంది. మన భావం అసలు ఎవరికి కనపడదు, వినపడదు, అర్థమవదు, తెలీదు. ఎవరి భావాలు వాళ్ళకే తెలుస్తాయి. భావములు భావరూపంలో ఉన్నప్పుడు ఆలోచనలు అనొచ్చు, భావములు అనొచ్చు, భావోద్వేగములు అనొచ్చు, గుణములు అనొచ్చు, స్వభావములు అనొచ్చు, జ్ఞాపకాలు అనొచ్చు, అనేక పేర్లతో పిలవచ్చు. ఎన్ని పేర్లు పెట్టుకున్నా అవి భావములు, అవే ఆలోచనలు. అవి ఎలా ఉన్నవి తెలియదు. ఎలా ఉందో మనకు కూడా తెలియదు. మనలోనే ఉన్నాయి, మనకే ఉన్నాయి. అవి మనం అనుభవిస్తుంది మనమే, మన భావోద్వేగంలో, మన ఆలోచనలు. కానీ వాటి రూపురేఖలు తెలియదు, ఎలా ఉన్నవో తెలియదు. పోనీ ఎక్కడ ఉన్నవి అది కూడా తెలియదు. ఎక్కడ ఉన్నవని పరిశీలిస్తే శరీరం మొత్తం ఉన్నాయి అనిపించవచ్చు. ఇప్పుడు అరికాలలో ఉన్నవేమో అనుకున్నాం అనుకో, అక్కడి నుంచే మొదలైనట్టు అనిపిస్తుంది. లేదు తలలో ఉన్నాం అనుకున్నాం అనుకో, తలలోనే ఉన్నాయంటూ అనిపిస్తుంది. శరీరం మొత్తం వ్యాపించి ఉన్నవి. ఇప్పుడు దీన్ని మనసు అని పిలిచాం. అంటే ఈ మనసు ఎక్కడ ఉన్నది? శరీరం అంతా ఉంది. శరీరం అంతా ఉంది కనుకనే అది అన్నింటినీ అన్ని చోట్ల నుంచి గ్రహించి అన్ని చోట్ల శరీరాన్ని కదపగలుగుతుంది. భావోద్వేగములు మొత్తం శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటాయి. లేకపోతే శారీరకపరమైనటువంటి అంశములు అసలు తెలివిగా మనకి స్పర్శలు, బాధలు, నొప్పులు, ఆనందాలు, హాయిలు. ఇప్పుడు హాయిగా ఉంటే శరీరం అంతా తేలిగ్గా, సంతోషంగా ఉన్నట్టుగా, సంతోషంగా ఉంటే తేలిగ్గా ఉన్నట్టుగా ఉంటుంది. బాధగా ఉంటే శరీరం అంతా బరువుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడో చిన్న మెల్లు గుచ్చుకుంటే ఆ ఒక్క భాగమే బాధపడదు, మొత్తం శరీరం బాధపడుతుంది. బాధ మొత్తం శరీరానికి ఉంటుంది, కానీ ముళ్ళు గుచ్చుకుంది ఒక్కచోట చిన్నగా కాల్లో. ఇలా మొత్తం శరీరానికి అది వ్యాపిస్తూ ఉంటుంది. అంటే అనుభవం, భావం. దానిని మనసు అంటారు. అంటే ఇప్పుడు మనసు అనేది ఎక్కడ ఉంది? శరీరం అంతా ఉంది. ఎలా ఉంది తెలీదు.
ఇప్పుడు శరీరం ఎలా ఉందో తెలుసు, కాలు ఎలా ఉంది, చెయ్యి ఎలా ఉంది, మాంసం ఎలా ఉంది, ఎముకలు ఎలా ఉన్నాయి, మధ్య ఎలా ఉంది, వీర్యం ఎలా ఉంది, ఇవన్నీ తెలుసు. కన్ను ముక్కు చెవి ఎలా ఉంది తెలుసు. మనసు ఎలా ఉన్నది, కొన్ని లోపల అవయవాలు డాక్టర్లకు తెలుసు, మనకు తెలియపోయినా. డాక్టర్లకు కూడా మనసు ఎలా ఉందో తెలియదు. ఎన్ని కోతలు కోసినా అది ఎక్కడ కనపడదు, ఎన్ని ఆపరేషన్లు చేసినా కనపడదు. కానీ మనసు నిత్యము శరీరాన్ని నడిపేది. అది అసలు భావం పుట్టకుండా నడవదు. మనసు శరీరము విడివిడిగా లేవు, అసలు కలిసే ఉన్నాయి ఇప్పుడు. అందుకే మనకి స్పాంటేనియస్గా శరీరాన్ని కదిపేయగలుగుతాం. ఆలోచనకి, భావానికి, శరీరాన్ని తదనుగుణంగా కదపటానికి అసలు పెద్ద సమయం ఉండదు. రెండు కలిసి వెళ్ళిపోతాయి. కాబట్టి మనసు ఎలా ఉన్నదో తెలియదు, అందుకని దాన్ని శక్తి స్వరూపము అన్నారు. అంటే ఎలా ఉన్నదో తెలియని దానికి శక్తి అని పేరు పెట్టారు. తెలియంది ఎవరికే? మనిషికి. అది గుర్తించాలి మళ్ళీ. మనకు తెలియదు. మనకు ఎలా తెలుసు? శబ్ద, స్పర్శ, రూప, రస. రస అంటే రుచి, గంధ అంటే వాసన. ఇలాగే తెలుసు. ఈ 5 రకాలుగా ఇంకో రకంగా మనం తెలుసుకోలేం. శక్తి వీటన్నింటికంటే సూక్ష్మంగా ఉంది. అలా అంత సూక్ష్మంగా ఉన్నదానికి, మనం తెలుసుకోలేని దానికి శక్తి అని పేరు పెట్టారు. ఇదంతా మనుషులు పెట్టుకుందే, మనుషులు చేసుకుందే. ఏ దేవుళ్ళు, దేవతలు దేవలోకాల నుంచి ప్రసరించి వచ్చి ఇవన్నీ చెప్పినవి కాదు ఎవరికో పవిత్రులకి. ఇవన్నీ మనుషులే పరిశోధనలో చెప్పుకున్నారు. ఇవన్నీ మన ముందు తరాల వాళ్ళు మనకు అందించెళ్ళారు, వాటిని కంటిన్యూ చేసుకుంటున్నాం. రకరకాలుగా అందించారు, అందులో ఎవరికి నచ్చింది వాళ్ళు కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇది మనసు. ఇప్పుడు కష్టాలు భావాల రూపంలోనే, బాధలు, కష్టాలు. ఆనందాలు అయితే అసలు మనం చెప్పుకోక్కర్లా. ఆనందాల తీవ్రత, దైవాన్ని పూజించడం వలన తగ్గిపోవాలని ఎవరన్నా కోరుకుంటామా? కోరుకోం. అసలు దైవాన్ని పూజించేదే నాకు ఆనందాలు కావాలి, సుఖాలు కావాలి, నిరంతరం హాయి కావాలి, రక్షణ కావాలి, నేనే కష్టాలు పడకూడదు, బాధలు పడకూడదని. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? దైవాన్ని పూజించడం వలన కర్మ ఫలితముల తీవ్రత అన్నప్పుడు చెడు కర్మ ఫలితముల తీవ్రత అంటే బాధలు, కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్లు, ఏదైతే చెడంతా అది తగ్గుతుందా? అంతేగాని మంచి కర్మ ఫలితముల, పుణ్యముల తీవ్రత తగ్గాలని కోరుకుంటాం. అసలు తీవ్రత, పుణ్యఫలం పెరగాలని కోరుకుంటాం. సంతోషం పెరగాలి, ఆనందం పెరగాలి, సుఖం పెరగాలి, డబ్బు పెరగాలి, అన్ని పెరగాలి. కాబట్టి అది కోరుకోం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలో కోరుకునేది ఏంటి? కర్మఫలముల తీవ్రత అంటే కర్మఫలములలో 2 రకాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. మంచి మనకి ఎప్పుడు కావాలి, అందుకే అసలు దేవుణ్ణి పూజించేది. చెడు తీవ్రత తగ్గుతుందా? అది స్పష్టంగా ప్రశ్న. అన్నప్పుడు అసలు కర్మఫలముల అనుభవము భావరూపంగా మొత్తం అది మంచి అయినా ఏదైనా ప్రయత్నించి, అంటే మనం ఇప్పుడు మనకి ఏదో కావాలి, ప్రయత్నించినాక ఆ పదార్థమునో, ఆ వస్తువునో, ఆ విషయమునో, ఆ డబ్బును పొందాం. ఏదో ఒకటి ఆ మనిషినో పొందినాక అనుభవించాం. అనుభవించినాక అనుభవము ఏ రూపము? భావరూపము. సుఖముగా ఉన్నది. స్త్రీ పురుషులిద్దరూ కలిశారు, సుఖముగా ఉన్నది. లేదా ఒక మనిషితో స్నేహం చేసాం, ఒక మనిషితో సినిమాకి వెళ్ళొచ్చాం, ఒక మనిషితో కాసేపు కాలక్షేపం చేసాం, కబుర్లు చెప్పాం, హాయిగా ఉన్నది. మనుషుల సాంగత్యము హాయిగా ఉన్నది. అది కూడా హాయిగా. అందుకే స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, బంధువర్గం ఉంటుంది. మానవ జీవితం అంతా మనుషులతో ముడిపడి ఉంటుంది. ఎందుకని ఒక హాయిగా ఉన్నది. మళ్ళీ అదే మనుషుల సంగమము దుఃఖముగా ఉన్నది. మనుషులతో స్నేహము దుఃఖముగా ఉన్నది, బాధగా ఉన్నది. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, మనకు సహకరించట్లా. అప్పుడు అలాంటి కర్మఫలములు తగ్గిపోవాలి. కొడుకో కూతురు ఎవరైనా వచ్చు, కుటుంబ సభ్యుల్లో ఏడిపించేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అక్కడ బాధగా ఉన్న చోట అది తగ్గిపోవాలి. ఏదైనా కూడా, అది మనుషులతో అయినా, వస్తువులతో అయినా, శరీర అనారోగ్యాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, సామాజిక ఇబ్బందులైనా, చెడు ఏది వద్దు, బాధలు, కష్టాలు అసలు వద్దు. అది భగవంతుడి వలన తగ్గుతుందా అంటే ఇదంతా ముందు అనుభవం ఎలాగో భావరూపము. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అనుభవము, భావరూపము. ఇప్పుడు తగ్గుతుందా అంటే భావరూపం ఏంటి? మనసు కదా, మళ్ళీ మనసే కదా అది. అన్నప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఒక చీకటిగా ఉన్న ప్రాంతంలో ఒక రోడ్డు చీకటిగా ఉంది. మనం ఆ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళి మన ఇంటికి వెళ్ళాలి.
లైట్లన్నీ పోయినాయి, స్ట్రీట్ లైట్లు లేవు, మనుషులు ఎవరు లేరు, మనం కొంచెం లేటుగా వచ్చాం. ప్లస్ ఆ ప్రాంతం కొంచెం చెట్లు పొట్లు చేమలతో ఉంటుంది, ఏ పురుగులు పాములు లాంటివి తిరుగుతాయో తెలియదు, కనపడతలేదు. కొంచెం భయంగా ఉంది చీకట్లో వెళ్ళాలంటే. చీకటి సహజంగా ఎవరికైనా భయాన్ని కలిగించవచ్చు, లేదా భయపడనంత విషయాలనుకో అసౌకర్యముగా ఉండొచ్చు. అంటే ఎక్కడ కాలేస్తున్నాను ఏంటో అని ఒక చిన్న అసౌకర్యము, చిన్న ఆదుర్ద, చిన్న ఇది ఉంటుంది, అది పెరిగితే భయం అంతే. దాన్ని ఉదాహరణగా తీసుకుందాం. ఇప్పుడు ఆ సమయంలో మన చేతిలో ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, అంటే ఒక వెలుగు ఉందనుకోండి, ఒక వెలుగు మన చేతిలో ఉంది, అది వేసుకుని నడుస్తున్నాం అనుకోండి. మొత్తం వెలుగుగా లేకపోయినా మనకు కావలసినంత వెలుగు కనపడుతుంది కనుక కొంచెం ధైర్యంగా వెళ్ళిపోతాంగా. చుట్టూ అంతా చీకటే, కానీ మనకు కావలసిన ప్రదేశంలో మనం టార్చ్ లైట్ వేసుకొని వెళ్తున్నాంగా. పట్టపగల వెలుగులో వెళుతున్నంత ధైర్యం లేకపోయినా, లేదా మొత్తం స్ట్రీట్ లైట్లన్నీ వెలుగుతుంటే ఉన్న వెలుగులో మనుషులు తిరుగుతుంటే ఉన్నప్పుడు వెళుతున్నంత ధైర్యం లేకపోయినా, ఆ ఒంటరితనంలో అయినా చిన్న టార్చ్ లైట్ మనకి ధైర్యాన్ని ఇస్తుంది కొంత. ఏంటి, ఇప్పుడు వెలుగు కనపడుతుంది కనుక. సరే, ఇప్పుడు వెలుగు లేదు, అది కూడా కనపడతలేదు. ఎవరో మనలాంటి ఇంకొక మనిషే వెనక నుంచి వస్తున్న శబ్దమైంది, ఆగ్యం, ఇంకెవరో మనిషి వస్తున్నాడుగా కలిసి వెళ్దాంలే అని వస్తే ఆ మనిషి కూడా మనలాగానే భయపడుతున్నాడు. తెర దగ్గరికి వచ్చినాక ఏంటండి లైట్లు పోయినాయా, కరెంటు లేదు, రోడ్డు మీద చాలా కష్టంగా ఉంది, అరే ఇప్పుడు తీసేశారు, ఏ పురుగు పుట్రా ఉంటుందో, ఇప్పుడు ఇవన్నీ చెట్లు పుట్టలో అనుకుంటూ ఒకరికొకరు తోడుగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు కొంత ధైర్యం వస్తుందా రాదా? ఏకాంతంగా ఒంటరిగా వెళుతున్నప్పుడు ఉన్న దానికంటే ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు భావన మనసుకు ధైర్యంగా ఉంటుందా ఉండదా? ఉంటది. ఇద్దరికి ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తికి వచ్చింది, మనకే వచ్చింది. ఇటువంటిదే అన్నింటికంటే మహత్తరమైనటువంటి, మొత్తం సృష్టికి కారణభూతమైనటువంటి, సర్వశక్తివంతుడైనటువంటి, చీకటితో పని లేదు, వెలుగుతో పని లేదు, ఎప్పుడైనా చూడగలడు, ఎక్కడైనా చూడగలడు, ఏదైనా తెలుసుకోగలడు అనేటువంటి సర్వశక్తులు, మహిమలు, అద్భుతములు కలిగినటువంటి ఒక దేవుడు, ఒక దేవత. అది మనం నమ్మకం, పూజించటం అంటే అంతేగా. అసలు ఒక దేవుడు ఎలా చూస్తున్నాడు? 840 కోట్ల ప్రజల్ని, కోటాను కోట్ల గ్రహగోళములను, నక్షత్రములను, ఇంత అనంత విశ్వమును అనేటువంటి అనుమానం మనకేం ఉండదు. దేవుడు అనేటప్పటికి అన్నీ తెలుసు, అంతే ఒకటే. అంతా తెలుసు, అన్నీ తెలుసు, ఎక్కడైనా ఏదైనా తెలుసు, అంతే. ఫిక్స్డ్ పాయింట్ అది. దేవత అయినా అంతే. కాబట్టి ఇప్పుడు ఒక దైవాన్ని పూజించేవాళ్ళు ఇప్పుడు ఆ చీకటి రోడ్డుకు వచ్చేటప్పటికి నిజంగా దైవం మీద అంత నమ్మకం ఉంటే, అంటే దైవాన్ని పూజిస్తున్నారు కానీ ఊరిని పూజించి నమ్మకం లేదనుకోండి, ఆ దైవం మీద నమ్మకం లేదనుకోండి, ఊరికినే ఏదో యథాలాపంగా పూజిస్తున్నారు కానీ అంత భక్తిని పెంచుకోలేదు, అంటే మానసికంగా దైవం మీద అంత ఆధారత లేదు, నమ్మకం లేదు. నమ్మకం అంటే ఏంటి? ఈ దైవము సర్వశక్తివంతుడు అన్న దృఢమైన భావన. సర్వకాల సర్వావస్థలయందు ఆ దైవం గ్రహించగలడు, రక్షించగలడు, సర్వశక్తివంతుడు దైవం గాని దేవత గాని అనేటువంటి మనోగాఢత, అది భక్తి. అది ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా భయం రాగానే భగవంతుడిని తలుచుకుంటే ఏమైంది? మనతో పాటు మనకు ఒక పక్కన ఒక మనిషి ఉంటే ఎంత ధైర్యం ఉందో, భావగాఢతను బట్టి, భావగాఢత నీకు నిజంగా అంత ఉండుంటే, అంత భక్తి ఉండుంటే ధైర్యం ఉంటుంది. ఎందుకని అసలు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, ఏముంది ఇందులో, నన్ను రక్షిస్తాడని. అప్పుడు ఏమైంది? ఆ చీకట్లో వెళుతున్నప్పుడు ధైర్యం వచ్చింది, ఎందుకని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. ఇలా అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రదేశాల్లో మనసు పనిచేస్తుంది. చీకట్లోనే కదా, ఎక్కడైనా ఏ కష్టమైనా, ఏ ఇబ్బందిలో అయినా భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటిది పనిచేస్తుంది. అంటే దీనికి ఊరికినే చిన్న చిన్న ఉదాహరణలు చెబుతారు. ఇవన్నీ మహిమల ఉదాహరణలు నిజమని తీసుకోబాకండి, మనసు యొక్క స్థితిని అర్థం అవడానికి చెప్పారు. ఒక గురువు గారి దగ్గర శిష్యులు అనేక మంది ఉన్నారు. ఒక నది ఒడ్డున వాళ్ళ ఆశ్రమం ఉంది. ఏదో అర్జెంటుగా పని వచ్చింది, నది బాగా పొంగుతుంది, అక్కడ పడవలేదు, ఆ నదికి ఆ వైపు ఉన్న గ్రామంలోకి వెళ్ళాలి.
వెళ్ళి అర్జెంటుగా ఏదో తీసుకురావాలి. అయితే ఇప్పుడు ఎవరో మరి పడవలేదు, ఎలా వెళ్ళాలి? గురువు గారు ఒక శిష్యుడిని పిలిచారు. ఎవరైనా ఈత కొట్టుకు వెళ్ళగలరంటే ఎవరికి ఈత రాదు, పైగా నది మరి వేగంగా ఉంది, భయపడుతున్నారు, ఎవరు వెళ్ళలేరు. అప్పుడు గురువు గారు ఒక చిన్న కాగితం లాంటిది మడిచి ఇచ్చి, ఇది నీ చేతిలో పెట్టుకో, ఇది ఒక రక్షామంత్రము, ఇది నిన్ను నీళ్ల మీద నడిపించేస్తుంది, అటువైపు వెళ్ళమన్నారు. నువ్వు నడుచుకుంటా వెళ్ళి మనకు కావాల్సినవి పట్టుకొచ్చే అన్నారు. ఏమంటే ఇలాంటి కథలన్నీ మహిమలు మాయలు సృష్టించుకున్నారు. ఈ కథలు చెప్పింది ఎందుకంటే సినిమాటిక్ వర్షన్లో, ఇప్పుడు సినిమాల్లో హీరో కొడితే మనుషులు ఎగిరిపోతారు, కార్లు కూడా ఎగిరిపోతాయి, హీరో తంతే కార్లు జరిగిపోతాయి, ఎగిరిపోతాయి, లారీలు నాపేస్తాడు, 10 బుల్లెట్లు దిగినా హీరో యుద్ధం చేస్తానే ఉంటాడు. కానీ విలన్స్ అందరూ ఒక్క బుల్లెట్కి చచ్చిపోతుంటారు, అసలు హీరో కొడితేనే చచ్చిపోతుంటారు రక్తాలు కక్కుని. అలా జరుగుద్దా అంటే సినిమాటిక్ లిబర్టీ అంటారు. అంటే ఒక స్వేచ్ఛ, సినిమా కోసం తీసుకున్న డ్రామాటిక్ స్వేచ్ఛ, అది సృజనాత్మక స్వేచ్ఛ, ఎంటర్టైన్మెంట్ కోసం. అలా జరగదుగా. సినిమాల్లో గాల్లో వెళ్ళిపోతారు, తేలిపోతారు, బోర్డు చూపిస్తారు. అలాగే సినిమాలు రాకముందు ఒక విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పడానికి కొంత లిబర్టీ, స్వేచ్ఛను తీసుకున్నారు. ఏంటి ఆ స్వేచ్ఛ? మనసు యొక్క పనితీరు, నమ్మకము గురించి నీకు చెప్పడానికి కొంచెం ఎక్స్ట్రాడినరీగా దాన్ని ఉపయోగించి చెప్పారు. నీకు అంత బలంగా అది పనిచేస్తుందని చెప్పడానికి మాత్రమే తప్ప నిజంగా జరగదు. నిజంగా నువ్వు నీళ్ల మీద నడవలేవు. కానీ అంత బలంగా విషయాన్ని చెప్పగలిగారు. మనసుతో నువ్వు నమ్మినప్పుడు గాఢంగా అది నువ్వు ఖచ్చితంగా భావన చేసుకుంటావు. ఎందుకంటే నేను భయపెట్టేది మనసే, నీకు ధైర్యాన్ని ఇచ్చేది మనసే అని. అలా వచ్చినాయి. ఇప్పుడు వాటిని మహిమలు మాయలు అద్భుతాలుగా తయారు చేసుకొని ఆల్రెడీ పాత గ్రంథాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో దేవుళ్ళ పేరుతో, దేవతల పేరుతో రకరకాలుగా మహిమలు మాయలు అద్భుతాలు చెప్పేశారు. కాబట్టి ఆ మతంలో చెప్పబడినవన్నీ అది నిజమే, మహిమలు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయని దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. సరే, అది వేరే విషయం. పోనీ మహిమలు మాయలు అద్భుతాలు ఉన్నాయి అన్నోళ్ళు అన్నాలు మానేయచ్చు, వాళ్ళు గాలి పీల్చడం మానేయచ్చు, వృద్ధాప్యాన్ని ఆపేసుకొని యవనంలోనే ఉండిపోవచ్చు, చనిపోకుండా వాళ్లే కంటిన్యూ వేల సంవత్సరాలు ఉన్నారనుకోండి మన కళ్ళ ముందే, నమ్ముతంగా. అలా కుదరదు. మళ్ళీ శరీర ధర్మాలు మామూలు అని చెబుతూ ఉంటారు. మరి దేనికి మహిమో తెలీదు. శారీరక ధర్మాలన్నీ ఒకటే అంట, కానీ మహిమలు ఉంటాయంట, మాయలు ఉంటాయంట, అద్భుతాలు ఉంటాయంట. మళ్ళీ వీళ్ళకి మనం డబ్బులు కూడా ఇవ్వాలి. మళ్ళీ ఎన్ని మహిమలు మాయలు అద్భుతాలు ఉన్నాయి కదా, పోనీ మీరు అన్నం తినడం మానేశారా అంటే లేదు, అదే అవన్నీ మామూలే. మీలాగా మేము పంచభక్ష పరమాణాలు తింటాం, మీకంటే కొంచెం ఎక్కువ తింటాం కావాలంటే. మళ్ళీ మీరు మాకు డబ్బులు చెల్లించాలి, సేవలు చేయాలి. మరి నీ మహిమలు ఏంటయ్యా అంటే నిన్ను రక్షిస్తాం, కాపాడుతాం. లాటరీ తగిలింది అనుకో, మా పేరు చెప్పుకో. లాటరీ తగలలేదు అనుకో, నీ కర్మ అనుకో. ఈ సూత్రం మీద మొత్తం వ్యవస్థలన్నీ నడిచెళ్ళిపోతున్నాయి. జరిగితే మేము చేసామనుకో, మా మహిమ అనుకో, మా తాయెత్తు మహిమ, మా తావీజు మహిమ, మా దేవుడి మహిమ, మా మతం మహిమ, ఏదో ఒకటి చెప్పుకో, నువ్వేది నమ్మితే అది. జరగలేదనుకో, నీ బలీయమైన కర్మ అడ్డుపడిపోతుంది అనుకో, దేవుడికి కూడా, గురువుకు కూడా, తాయెత్తుకు కూడా, తావీజుకు కూడా. మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ఫీజులు చెల్లించు, మళ్ళీ మేము చెప్పినవన్నీ చేయి, మళ్ళీ మా చుట్టూ తిరుగు, మాకు సేవలు చేయి. ఇది మహిమలు మాయలు అద్భుతాలు అనేవి సినిమాటిక్ లిబర్టీలో నీ మనసు యొక్క శక్తిని, నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి యొక్క శక్తిని, నీ భావనాత్మక శక్తిని నీకు తెలియచేయటానికి వాడబడిన వాళ్ళు తీసుకున్నటువంటి సాహిత్య స్వేచ్ఛ, సినిమాటిక్ లిబర్టీ. అంటే సినిమాల వాళ్ళు తీసుకుంటున్న స్వేచ్ఛ. ఇప్పుడు సినిమాకి వెళ్ళి అడుగుతామా, ఏమయ్యా కొడితే గాల్లోకి ఎగిరిపోతారంటయా 20 మంది 30 మంది అని అనకపోగా చప్పట్లు కొడతాం. దడ 20 40 50 బుల్లెట్లు హీరోకి దిగిపోయినా కూడా యుద్ధం చేస్తూనే ఉంటాడు. అన్ని బుల్లెట్లు దిగినా కూడా హీరో బతుకుతాడు. అదేంటయా, హీరో కొడితేనే రక్తాలుగా కూసి చచ్చిపోతున్నారు, హీరో 100 బుల్లెట్లు దిగినా బతికేశాడు అంటే అడగదు అసలు. మనకు ఆనందం అది. సినిమాలో ఏది బయట కుదరదు, కానీ అదొక ఆనందం. అలాగే అదైతే అది ఆనందం కోసం చెప్పినా అందులో మనిషికి సంబంధించిన వాస్తవికత కొంత ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకునే కథలు ఉంటాయి, మంచి చెడు. మొత్తంగా సినిమాల్లో ఉండేది మంచి చెడు. అందులో కూడా ఏదో బోధ ఉంటుంది. చెడు అయితే చెడు చూసావనుకో, చెడు చేయకూడదు అనుకో, మంచి అయితే మంచి చేయాలనుకో, అంతే. దాన్ని చెప్పటానికి, దాని ఎంటర్టైన్మెంట్కి వాళ్ళు తీసుకున్న స్వేచ్ఛని మనం ఆనందంగా తీసుకుంటున్నాం.
ఇక్కడ కూడా అంతే. ఒక సత్యమును నీలో ఉన్నటువంటి గుణములు, స్వభావములు, ప్రవృత్తులు, శక్తులు, నీ మానసిక భావనలు, కల్పనలు ఎలా ఉంటాయో నీకు చెప్పడానికి, ఆ గాఢత ఎలా ఉంటుందో చెప్పడానికి తీసుకోబడినటువంటి స్వేచ్ఛ, సాహిత్య స్వేచ్ఛ. అన్ని మతములలోనూ సత్యబోధనకు, ధర్మబోధనకు, జ్ఞానబోధనకు తీసుకోబడినటువంటి స్వేచ్ఛది. అంత బలంగా, అంత గాఢంగా నీకు చెప్పడానికి చేసిన ప్రయత్నం అది. అంతే తప్ప మహిమల మాయలు, అద్భుతాలు కానే కాదు. దాన్ని వాడుకుంటున్నారు, మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పుడు అలా ఈ గురువు గారు ఏం చేశారంటే, ఆ కుర్రోడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుడికి నదికి ఆ పక్కన ఉన్నటువంటి గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటిది అర్జెంటుగా పెట్టుకురమ్మన్నారు. నువ్వు నది మీద నడిచి వెళ్ళిపోమన్నారు. నది మీద నడిచి వెళ్ళిపోవచ్చు అంటే నేను నడవలేను అంటే ఒక చిన్న కాగితం ఇచ్చారు. దీన్ని చూడబాక, తెరిచి చూడబాక, నీ గుప్పిట్లో పెట్టుకో, అలా గుప్పిడు మూసి పెట్టుకో, ఇది ఒక మంత్రం, అది నేను తీసుకెళ్ళిపోతుంది, నీకేం ప్రాబ్లం లేదు, ఇదంతా నా శక్తితో తయారు చేసి ఇచ్చానన్నారు. ఇంకా అందుకు గురువు అంటేనే విపరీతమైన నమ్మకం, లేకపోతే శిష్యులు అక్కడ ఆశ్రమంలో చేరరుగా, అంతమంది నేర్చుకోరుగా. అందుకని గురువు గారు మహిమలు, అద్భుతాలు ఇవన్నీ నమ్మిన వాళ్ళు అక్కడ చేరతారు. కాబట్టి అలా ఆ శిష్యుడు చక్కగా వెళ్ళిపోయాడు, నదికి నమస్కరించాడు, నది నీళ్ళ మీద కాలు పెట్టాడు. మా గురువు గారు ఇది ఇచ్చారు, మునగటం అనేది జరగదు అని. అంటే కాలు మునగలేదు, నీళ్ళ మీద నిలబడింది, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. గ్రామంలో ఆ పక్కకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళినాక అక్కడ కావాల్సింది ఏదో అర్జెంట్ అయినా తీసుకున్నాడు, అక్కడ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ అవన్నీ తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా అవన్నీ పట్టుకొని మళ్ళీ గురువు గారు ఇచ్చింది ఉంది కదా, దాన్ని భద్రపరుచుకున్నాడు. మళ్ళీ ఒకసారి తలుచుకున్నాడు, గురువు గారు మరి నాకు ఇచ్చారు, నేను నీళ్ళ మీద నడవగలను, ఎందుకంటే ఇందాక ఇటు నడిచి వచ్చేసాను కదా, ఇప్పుడు వెళ్ళిపోగలను అనుకున్నాడు. మళ్ళీ చక్కగా వచ్చాడు, మళ్ళీ చక్కగా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు, అవన్నీ పట్టుకొని అవసరమైనవన్నీ అవి తెచ్చి గురువు గారికి ఇచ్చాడు. ఇచ్చేసినాక గురువు గారు తను ఇచ్చినటువంటి ఆ కాగితమును అడిగి తీసుకోవడం మర్చిపోయారు. గురువుగారు తీసుకోవాలా, అది ఇతని దగ్గరే ఉండిపోయింది. ఇతను శిష్యులందరికీ చెప్పాడు బ్రహ్మాండంగా, నేను ఇలా వెళ్ళొచ్చేసాను, ఇగో తీసుకొచ్చేసాను. శిష్యులకు కూడా తెలుసు, అందరూ చూశారు, నది మీద నడిచి రావడం. అరేదే అద్భుతం అనుకున్నారు, సామాన్యులు కాదు మన గురువు గారు అనుకున్నారు. సరే, తర్వాత ఈ శిష్యులందరూ కలిసి అది గురువు గారు తీసేసుకున్నారా, నీకు ఇచ్చింది అన్నారు. లేదు, తీసుకోలేదు, నా దగ్గర ఉంది, భద్రపరిచాను, దాచాను, చూడొద్దు అన్నారు గురువు గారు. ఓ పని చేయమండి, అది మాకివ్వు. ఇంకొకటి అడిగాడు శిష్యుడు, అది నాకివ్వు, నేను ఒకసారి నది మీద నడిచి వస్తాను. అంటే కురతనపు చేష్టలు ఉంటాయిగా మనకి సరదాగా, ఎప్పుడైనా ఉంటాయి మనకి. అంటే అతను అలా నేను ఎవరు గురువు గారు ఇంకోళ్ళకి మరి చెప్పలేదు కదా, మీకు పని చేస్తుందో లేదో ఇది అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అన్నారు, అవును ఇది పని చేస్తుందో లేదో గురువు గారు చెప్పలేదు కదా, చెప్పిన వాళ్ళకి పని చేస్తుందేమో, ఓ పని చేయి, నువ్వు మళ్ళీ వెళ్ళిరా ఒకసారి అన్నాడు. సరదాగా ఆటలాగా అన్నమాట. సరే అని ఇతను వెళ్ళి వచ్చాడు, గురువు గారిని తలుచుకున్నాడు, దాన్ని ఒకసారి పట్టుకున్నాడు, జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు, ఒకసారి తలుచుకున్నాడు, మళ్ళీ నీళ్ళ మీద నడవటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి సగం దూరం నడిచెళ్ళాడు. నడిచినాక ఇటువైపు ఉన్న శిష్యులు సంభాషణ వాళ్ళు కనపడుతుంది మాటలో, వాళ్ళు మాట్లాడుతూ భలే నడిచేస్తున్నారు, అసలు అందులో ఏముందో చూడు అన్నారు. ఆ గురువు గారు ఇచ్చిన కాగితంలో ఏముందో చూడు అన్నారు. అంటే ఇతను కూడా క్యూరియాసిటీ వచ్చింది. గురువుగారు యాక్చువల్గా చూడొద్దని చెప్పారు, ఇతను చూడమన్నాడు. మిగిలిన వాళ్ళందరూ చూడమన్నారు, అతనికి కూడా చూడాలనిపించింది. అనిపించి ఆ కాగితాన్ని తీసి ఓపెన్ చేసి చూశాడు. అందులో వాళ్ళు పూజిస్తున్న దేవుడు పేరు ఉంది, అంతే, ఇంకేం లేదు. ఆయన పేరు రాసి ఇచ్చాడు. వారిని ఏదో ఉందనుకున్నాను, గురువు గారు ఏదో మంత్రించి మంత్రం అన్నారు, అయ్యన్నారు ఇచ్చాం, ఇందుకు మనం పూజించే దేవుడి పేరా, ఇంతేనా ఉందనుకున్నాడు. అంతే, టప్పని మునిగిపోయాడు నదిలో. ఈ కొట్టుకుపోతున్నాడు. ఈ పక్కన ఉన్న శిష్యులందరూ అల్లకల్లోలం అయిపోయి నానా తెప్పలు పడి మొత్తానికి అతను తాళ్ళు వేసి అతను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఏంట్రా మునిగిపోయి ఏమైంది అన్నారు. ఏమి లేదు, ఇంతేనా ఇందులో ఉందనుకున్నాను, ఇదిగో ఇదే ఉంది ఇందులో అన్నాడు. ఏమన్నా వాళ్ళు పూజించే దేవుడి పేరు ఉంది, ఇంతేనా అనుకోగానే మునిగిపోయాడు. అంటే ఇది ఇక్కడ మనసు యొక్క ప్రభావాన్ని చెప్పడానికి చెప్పబడిందే తప్ప మనసు మహిమలు మాయలు ఉండవు. మన మనసు చూడండి, ఒక్కసారి డేలా పడిపోద్ది, కుంగిపోతాం, ఇంతేనా అనిపిస్తుంది. లేదు, అది ధైర్యాన్ని పుంజుకుంటుంది. ఏదో అన్నారంటే ఇంక మనసు ధైర్యాన్ని పుంజుకుందంటే అద్భుతంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటాం, బలంగా ఉంటాం. అదే బలహీనతలోకి వెళ్ళిపోయింది అనుకోండి, డిప్రెషన్లో, రకరకాల ఆందోళనలు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లో,
అది ఇక డిప్రెషన్ ఎక్కడ దాకా అంటే తనను తాను మనిషి చంపేసుకునేంతవరకు వెళ్ళిపోదు. మళ్ళీ మానసికంగా అలవాటు పడిపోయిన వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడిపోయి మానలేరు. ఇదంతా కూడా మనసేగా. అలాగే ఉత్తమమైన మంచి పనులు చేసేవాళ్ళు అది మనసేగా. ధైర్యవంతులు మనసేగా, మంచి పనులు మనసేగా, అన్ని మనసే. సరే, ఈ శిష్యులందరూ కలిపి గురువు గారి దగ్గరికి వచ్చారు. వీడు ప్రాణాపాయ స్థితికి వెళ్ళింది, ఈ విషయం అంతా చెప్పారు. అప్పుడు గురువు గారు అన్నారు, ఒరే నాయన, అసలు మనోబలం అంతా నీ దగ్గరే ఉంది, ఇంకా మీరు విద్యార్థులుగా ఉన్నారు, మీ మానసిక స్థితి యొక్క బలాన్ని ఇంకా మీకు తెలియజెప్పడానికి నేను మొట్టమొదటి స్థితిలో ఉన్నారు కనుక ఒక దేవుణ్ణి మనం ఆలంబనగా పెట్టుకొని వెళ్తున్నాం. అది ఒక ఆలంబన, ఆ దైవ రూపం. కానీ దేన్ని దేవుడని నువ్వు పిలుస్తున్నావో తలుస్తున్నావో ఆ భావము భావరూపంలో అది నీలోనే ఉంది. నీ మనసే అది, నీ ప్రాణశక్తి అది, నీ భావనేది. అందుకే అనేక మతాలు ఉంటాయి, అనేక మార్గాలు ఉంటాయి, అనేక మంది దేవుళ్ళు ఉంటారు, అనేక దేవతలు ఉంటారు. ఎవరిని ఆరాధిస్తున్న వాళ్ళకి వాళ్ళ మీదే నమ్మకం ఉంటుంది. ఏ గురువుని అనుసరించే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, ఇంకోళ్ళ మీద ఉండదు. ఏ దేవుణ్ణి ఏ దేవతను అనుసరించే వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, ఇంకోళ్ళ మీద ఉండదు. ఆ నమ్మకం కూడా మరి చాలా మంది నమ్మరు. ఊరిని పూజించి ఆరాధించి అర్చించి మామూలుగా వెళ్ళిపోతుంటారు. గాఢమైన భక్తి ఉండదు. గాఢ భక్తి ఉన్నప్పుడే ఆ మనసు అంత బలంగా తీసుకుంటుంది ఆ విషయాన్ని. అది మనుషులనైనా మంచివాళ్ళు అన్నప్పుడు గాఢ స్నేహం ఉండి నిజంగా మంచివాళ్ళు అని నిరూపణ అయినప్పుడు మనిషి ఉంటేనే ధైర్యంగా ఉంటుంది. వీళ్ళ వలన మనకి, వీళ్ళు పక్కనుంటే మనకి ఇబ్బంది ఉండదు, సహాయకారులుగా ఉంటారు. అది దేవుడి పట్లేనంటే. అదే మనుషుల మీద నమ్మకం లేని మనుషులు అనుకోండి, అయ్యబాబు వీళ్ళతో ప్రమాదమైన సొంతంలో కూడా నమ్మలేం. సేమ్ దేవుడి మీద కూడా అంతే. నువ్వు పెంచుకునే గాఢ భక్తి అంటే తప్ప దేవుళ్ళు క్వాలిటీస్లో మార్పులే ఉండవు. ఇప్పుడు ఒకే దేవుణ్ణి కోట్ల మంది పూజిస్తూ ఉంటారు, కానీ దేవుడి క్వాలిటీలో కోట్ల మందికి ఒకటే చెప్పబడతా ఉంటుంది. ఆ క్వాలిటీలు దేవుడైనా దేవతైనా. కానీ వీళ్ళ యొక్క భక్తిని బట్టి భావనని బట్టి వీళ్ళు దేవుడి నుంచి పొందుతున్నామని చెబుతూ ఉంటారు, కొంతమంది పొందట్లేదని చెబుతూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళ గాఢత అది, అంటే వీళ్ళ మనోధైర్యం అది, వీళ్ళ భావనలో ఉండేటువంటిది. గాఢతను బట్టి ధైర్యత కలుగుతూ ఉంటుంది, పొందానన్న భావన కలుగుతూ ఉంటుంది. గాఢత లేనప్పుడు దేవుణ్ణి పూజిస్తున్నా కూడా పొందాను అని ధైర్యం కలగదు. గాఢత ఉండాలి. అదే భక్తి. భక్తి గాఢత, అదే మనస్సు. అందుకని ఎవరికైనా భగవంతుణ్ణి పూజిస్తే చెడు కర్మ ఫలితములు తగ్గినట్టు అనిపిస్తుందా అంటే గాఢత ఎంత ఉందో దాన్ని బట్టి ఎంత ఉంటే అంత తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకని ఇంకో మనిషి సాయంగా ఉంటే, ఇంకోళ్ళు తోడుగా ఉంటే ధైర్యంగా ఉండదు. కొంతమంది ఇళ్లలో ఇంట్లో ఓనరు లేదా పెద్దవాళ్ళు ఊళ్ళో వెళ్ళిపోతా ఏదన్నా పనులుండి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పక్కల వాళ్ళని తోడు పడుకోబెట్టుకుంటుంటారు, లేదా వీళ్ళు పక్కింటికి వెళ్ళి పడుకుంటూ ఉంటారు. అంటే తోడు ఎందుకు? ధైర్యానికి అంతే. ఊరికి ఒక మనిషి నా పక్కన ఉన్నారని. ఇప్పుడు ఆ మనిషి లేకపోయినా నీకేం అవదు అసలు. కానీ మనిషి ఉన్నారన్న ధైర్యంతో నువ్వు హాయిగా ఉన్నావు అంతే. ఇప్పుడు ఆ మనిషి లేకపోతే నీకేం ప్రమాదం జరిగిపోతే, మనిషి ఉన్నారన్న ధైర్యం నీకు ఆనందాన్ని ఇచ్చింది అంతే. మనుషులు ఒంటరిగా ఉండలేరు, చూడండి, ఏకాంతంగా ఉండలేరు, ఒంటరిగా ఉండలేరు. కారణం ఏంటి? మనుషులతో అలవాటు పడిపోయారు. మనుషులు ఉంటే కాలక్షేపంగా ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాం, ఎదురుగా ఎవరు కనపడుతూ ఉంటారు. మన భావ గాఢతను బట్టి భయం పోవటమో భయం కలగటమో ఇదంతా ఉంటుంది. ఇది మనుషులతో అయినంతే, దేవుళ్ళతో అయినంతే. ఇదంతా మానసికమైనటువంటి చర్య. ఎందుకు చెబుతున్నా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. దేవుడి యొక్క గుణములు, కోటాను కోట్ల మంది ఆ దేవుణ్ణి పూజించే వాళ్ళకి దేవుడి యొక్క గుణములు, శక్తులు, స్వభావము చెప్పబడేది అందరికీ ఒకటే. దేవతల యొక్క గుణములు చెప్పబడేది కోటాను కోట్ల మందికి అంతే. అది ఏ మతమైనా, ఏ మార్గమైనా, ఏ దేవుడైనా అందరూ వినేవాళ్ళందరికీ ఒకటే. ఆ పుస్తకాలు చదువుకునే వాళ్ళందరికీ ఒకటే. లేదా గురువు శిష్యులు ఉన్నారు, ఆ గురువు గురించి చెప్పబడేది అందరికీ ఒకటే. ఆ మాతాజీ గురించి చెప్పబడేది అందరికీ ఒకటే. కానీ నీలోని భావగాఢత చేత వాళ్ళ పట్ల నీకు ఎంత భావగాఢత ఉందో, ఎంత విశ్వాసం ఉందో, ఎంత నమ్మకం ఉందో, నీ లోపల ఎంత పెంచుకున్నావో వాళ్ళ పట్ల, దాన్ని బట్టి నీకు రక్షణ ఉందని, బాధలు తగ్గుతున్నాయని, నేను ఆ రక్షణ పొందుతున్నానని ధైర్యాన్ని పొందుతావు. ఆ తీవ్రత తగ్గినట్టుగా భావించుకుంటావు. అంటే ఇది కొన్ని వందల వేల మంది తెలుసు నాకు, మామూలుగా నాకు తెలుసు, మీరు కూడా వింటూ ఉంటారు. ఇప్పుడు బాగా తీవ్రమైన భక్తిలో సాగిపోయే భక్తి పరులు ఉన్నారు. ఏదైనా ప్రమాదం వచ్చింది,
వాళ్ళకేదో దెబ్బ తగిలింది, రోడ్డు మీద వెళ్తుంటే స్లిప్ అయిపోయింది, బండి పడిపోయింది, ఏదో దెబ్బలు తగిలినాయి, 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, పర్వాలేదు బాగానే అయింది, మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఏమంటారు తెలిసి అడిగితే, భగవంతుడి దయ వల్ల కాపాడబడ్డామండి, ఇంకేమన్నా ఉందా, ఆ దెబ్బ తలకు తగిలి ఉంటే, కోమాలోకి వెళ్ళిపోయి ఉంటే, అసలు చచ్చిపోయి ఉంటే, అసలు చావు తప్పించుకొచ్చానంటాడు. ఎందుకని? భయం చేత. రోడ్ల మీద పడిపోయిన వాళ్ళు అందరూ ఎవరో దెబ్బలు తగలలేదు, అసలు దేవుడు రక్షిస్తుంటే నువ్వు పడాల్సిన అవసరమే ఉంది, నువ్వు పడవు కదా. అప్పుడు ఏం చెబుతామంటే మళ్ళీ మనమే సమాధానం చెప్పుకుంటాం, మనం చేసిన కర్మలు మనం అనుభవించొద్దా, పెద్ద పెద్ద కర్మలు పాము కాటేయాల్సిన చోట చెమతో కుట్టిస్తాడు అంతేను, కర్మను తప్పించడం. దీన్ని పాము కాటేయాల్సిన చోట చెమతో కుట్టించడం కర్మ తప్పించడం కాదా? అంటే లౌక్యమా, తెలివా? ఇదంతా మానవ మనసు, మానవ మేధస్సు తయారు చేసుకున్న దైవపరమైన అంశములు. ఇది ఎవరి నమ్మకం ఆడదంటే ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది. ఈ నమ్మకాల్లో రిలీఫ్ వచ్చినట్టు ఫీల్ అవుతావు, ఎందుకంటే చచ్చిపోయేవాడిని బతికేశాను అనుకుంటావు, చచ్చిపోవాల్సిందాన్ని బతికేశాను అనుకుంటావు. మనుషులు ఎప్పుడు భయం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అసలు భయము, బాధ, దుఃఖము, కోరిక, ఆశ ఇటువంటివి లేని వాళ్ళకి, సంతోషంగా ఉన్నదాంతో తృప్తిగా ఉండే వాళ్ళకి అసలు దేవుడితో పని లేదు, మతంతో పని లేదు, గురువుతో పని లేదు, జ్ఞానంతో పని లేదు, అలా పని లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాస్తికులు బోల్డ్ మంది ఉన్నారు. దేవుణ్ణి పూజించి ఆరాధించి ఆస్తికులే భూమి మీద బతుకుతున్నారు అనుకోబాకండి. దేవుణ్ణి పూజించిన వాళ్ళు భూమి మీద బతుకుతున్నారు, మన దేవుణ్ణి పూజించకుండా ఇతర దేవుళ్ళు పూజించే వాళ్ళు భూమి మీద బతుకుతూనే ఉన్నారు. దేవుళ్ళ రూపాలు మారచ్చు, కానీ అందరి నమ్మకాలు ఒకటే, అందరి అవసరాలు ఒకటే. అది మనిషి భయంలోంచి, బలహీనతలోంచి మనసుకి ఒక ధైర్యాన్ని, ఆలంబనని కల్పించేటువంటి ఒక చర్య భక్తి. అది ఖచ్చితంగా ఉపశమనాన్ని ఇస్తుంది కనుకనే మనుషులందరూ ఆ వైపు ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ ఉపశమనము అనేది, ఆ కర్మ తీవ్రత తగ్గటము అనేది నీ భక్తి యొక్క, నీ మానసిక భక్తి యొక్క గాఢతను బట్టి ఉంటుంది. గాఢత లేకపోతే ఏమీ తగ్గదు. గాఢత లేకపోతే అసలు నువ్వు అనుకోలేవు, గాఢత ఉంటే అనుకుంటావు నువ్వు అంతే. ప్రమాదం వచ్చినప్పుడు అబ్బో ఇంకా పెద్ద ప్రమాదం రావాల్సింది, దేవుడు కాపాడాడు అంటావు. ఇప్పుడు అది ఖచ్చితంగా మానసిక పరమైన చర్య, మనసుకు అలా పనిచేస్తుంది. ఎందుకంటే బయట మానసిక విషయాలు అన్నింటిలోనూ మనుషులతో మనం ధైర్యాన్ని కోరుకుంటాం, మనుషుల్ని ధైర్యంగా పెట్టుకుంటాం. బాగా పెద్ద పెద్ద మినిస్టర్లు, డబ్బులు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూడండి కాపలాలు పెట్టుకుంటారు, గన్మెన్ పెట్టుకుంటారు. ఎందుకని? ధైర్యానికి. ఏమన్నా ప్రమాదం జరిగితే వీళ్ళు రక్షిస్తారు అని. అది మానసిక భద్రతే కాదు, అసలు రక్షించలేకపోవచ్చు. మన పక్కన ఉన్న గన్మెన్, మన ఇంటి ముందున్న వాచ్మెన్ డబ్బులు అవసరానికి వచ్చారు, కానీ మనకంటే పిరుకోళ్ళు అయి ఉండొచ్చు. ఆ సమయం వస్తే వాళ్ళు పారిపోవచ్చు, కానీ మనకు తెలియదు కదా. మనకు వాళ్ళు ఉన్నారు కాపలా అనుకుని హాయిగా పడుకుంటాం. ఇది ఎప్పుడు అంతే. పిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకంతో పడుకుంటారు, తల్లిదండ్రులు పిల్లల కంటే పిరుకోళ్ళు అయి ఉండొచ్చు, కానీ సైజులో పెద్దగా కనపడతారు కాబట్టి తల్లిదండ్రులు చూసుకుంటారని పిల్లలు ధైర్యంగా ఉంటారు. అలా భర్త చూసుకుంటాడని భార్య ధైర్యంగా ఉంటుంది, అలా అమ్మ చూసుకుంటుందని కూతురు ధైర్యంగా ఉంటుంది. ఇలా మానవులందరూ ఒకరికొకరు మానసిక ఆలంబనలో ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు. కుటుంబ వ్యవస్థలన్నీ అలాగే సాగుతున్నాయి. అసలు మనసే ఇలా సాగుద్ది, అది ఎప్పుడో ఒక ఆలంబన కోరుకుంటుంది. అది ధనాన్ని ఎందుకు కోరుకుంటున్నాం? ధైర్యం కోసం. అధిక ధనం ఉంటే నేను సుఖంగా ఉంటాను అని. అలాగే వస్తువులు, మనకు కావలసిన సౌకర్యాలు అన్నీ ఎందుకు చేసుకుంటున్నాం? ఇవన్నీ ఉంటే నేను సుఖంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. మళ్ళీ అన్నింటి లక్ష్యం ఏంటి? ఆఖరికి ధైర్యం, ఆనందం, సంతోషం, హాయి, ధైర్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ తగ్గిపోతే భయం కలుగుతూ ఉంటుంది. ఇదంతా మనం ఇప్పుడు జీవించే విధానం అంతా మానసిక ఆలంబనే. మనం ఏ వస్తువులు కోరుకున్నా అది ఇంకా దేవుడు శక్తివంతుడు, సర్వశక్తివంతుడు, దేవత సర్వశక్తివంతుడు అన్నప్పుడు భావగాఢతను బట్టి అది ధైర్యం తప్పకుండా ఇస్తుంది. కొంత మనకు ఆ ధైర్యం ఇవ్వటం వలన కర్మ తీవ్రత తగ్గింది అని మనం ఖచ్చితంగా అనుకుంటాం. ఎప్పుడు ధైర్యం ఉన్నప్పుడు, అనుభవించేటప్పుడు, ఇంకా భయం లేనప్పుడు కర్మ తీవ్రత తగ్గినట్టేగా. ఇప్పుడు చెమ కుట్టిపోయినా కూడా చిన్న దద్దురు వస్తే బాబు ఈ దద్దురు ఏమైపోద్దో, ఇప్పుడు ఇది ఎంత దూరం తీసుకెళ్ళిపోద్దో, ఈ దద్దురు నుంచి ఎన్ని రకాలు వచ్చేస్తే నేనేమైపోతానని భయపడుతున్నారు అనుకోండి, కర్మ తీవ్రత పెరిగినట్టు. చిన్న చెమ కుట్టింది లేదా ఏదో దద్దురు వచ్చింది, ఇదేం చేస్తుంది, దేవుడు ఉన్నాడు, నా భగవంతుడు ఉన్నాడు, ఇంత దద్దురు ఏం చేస్తుంది అనుకున్నారు అనుకోండి, భావమే కదా, కర్మ తీవ్రత తగ్గినట్టు. ఇప్పుడు కర్మ తీవ్రతను పెంచుకుంటుంది, కర్మ తీవ్రతను తగ్గించుకుంటుంది ఎవరు? మన మనసే, మనమే, మన భావమే. దానికి ఆలంబనగా దేవుణ్ణి, దేవతని తెచ్చుకున్నాం.
మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఆ దేవుడైనా ఆ దేవత అయినా, ఆ దేవుడు దేవతని ఆరాధించే అందరికీ ఆ లక్షణాలు ఒకటిగానే చెప్పబడినాయి. దైవ లక్షణాలు ఒకటిగానే చెబుతారు, దేవత లక్షణాలు ఒకటిగానే చెబుతారు. కానీ అనేక మంది ఆ దేవుళ్ళని ఆరాధించే కోటాను కోట్ల మంది రకరకాల పద్ధతుల్లో ఆ భగవంతుడి నుంచి ధైర్యాన్ని పొందుతూ ఉంటారు, రక్షణలు పొందుతూ ఉంటారు. కారణం మానసిక భావగాఢతలో ఉన్న వ్యత్యాసములు. ఇప్పుడు దేవుణ్ణి పూజిస్తున్నా అనేక తప్పులు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, నేను ఎప్పుడు తప్పులే చేస్తూ ఉంటాను, నేను మారను, నాలో గుణమార్పు లేదు అన్నప్పుడు వాళ్ళకి భయం అనిపిస్తూ ఉంటుంది. నేను ఎంత దేవుణ్ణి పూజించిన ఇంకా తప్పులు చేస్తున్నాను అన్నప్పుడు భయం ఇంకా పెరుగుద్ది. దేవుణ్ణి పూజిస్తూ మరీ తప్పులు చేస్తున్నాను, అది భయం ఇంకా పెంచుకుంటారు. కాబట్టి అది మన ప్రవృత్తిని బట్టి ఉంటుంది, అది మన భావగాఢతను బట్టి ఉంటుంది అది. కానీ ఖచ్చితంగా ఇది ఒక ఆలంబన, మనసుతోనే మనిషి సాగుతాడు. అది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, దైవీపరమైన. మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్షయోహ. బంధ అన్నప్పుడు అది భయాలకు సంబంధించింది, మోక్ష అన్నప్పుడు ధైర్యములకు సంబంధించింది. ఆలోచించుకోండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ ఎక్కడ అర్థం కాలేదో, ఏం అర్థం కాలేదో దాన్ని చక్కగా ప్రశ్న రూపంలో మళ్ళీ స్పష్టంగా అడగండి. విశ్లేషించుకుందాం. ఏముంది, ఇది ఆధ్యాత్మిక చదువు అంటే మన గూర్చిన మన చదువుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏం మహిమల్లో మాయల్లో అద్భుతాల్లో, కేవలం విషయం అర్థం అవటానికి కొంచెం జ్ఞానాన్ని పెంచుకొని మంచిగా జీవించడానికి చేసే చిరు ప్రయత్నం ఇదంతే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎవరు ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా మొత్తం ప్రపంచాన్ని ఒప్పించలేం, మెప్పించలేం, నప్పించలేం. నచ్చని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. నచ్చని వాళ్ళు ఎవరైనా, నేను చెప్పిన నచ్చని వాళ్ళు ఉంటే దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్య మానవుడను. శుభమస్తు.